ఒక రీసెర్చ్ ప్రకారం కస్టమర్స్ కి ప్రొడక్ట్ కాస్ట్ అనేది తక్కువగా చూపిస్తే దాని క్వాలిటీ మీద డౌట్ పడుతున్నారంట. అదే ఒక ప్రొడక్ట్ మీద హై ప్రైసింగ్ ఉంటే క్వాలిటీ అనేది పక్కా బాగుంటుందని ఫీల్ అవుతున్నారంట. పేలెస్ అనే ఒక షూ కంపెనీ 2018 లో ఒక ప్రాంక్ చేసింది. అది ఒక సాలిడ్ ఎగ్జాంపుల్ చూపించింది బ్రాండ్స్ మన మైండ్ సెట్ తో ఎలా ఆడుకుంటున్నాయో అని. పేలెస్ అనేది ఒక బడ్జెట్ షూ స్టోర్ అనమాట USA లో. దాని ప్రైస్ $20 to $40 వరకు ఉంటుంది. అంటే అరౌండ్ 1500 to 3000 వరకు ఉంటుంది. ఈ పేలెస్ అనే కంపెనీ పెలెసి అనే ఇటాలియన్ నేమ్ తో ఒక ఫేక్ లగ్జరీ బ్రాండ్ ని ఓపెన్ చేసి ఒక లగ్జరీ మాల్ లో, అది బాగా హై అండ్ మాల్, రెగ్యులర్ పేలెస్ షూస్ కి పెలెసి స్టిక్కర్ ని ఆ ప్రొడక్ట్స్ కి స్టిక్ చేసి $200 to $600 ప్రైసింగ్ పెట్టారు. అంటే అరౌండ్ 15,000 to 50,000 రూపీస్. కానీ దాని యాక్చువల్ ప్రొడక్ట్ కాస్ట్ 1500 to 3000 మాత్రమే. కానీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, కస్టమర్స్ ఆ ప్రొడక్ట్స్ ని తీసుకున్నారు. ఆ ప్రొడక్ట్స్ ని కొన్నారు హై ప్రైసింగ్ పెట్టి. అండ్ అందరూ రివ్యూస్ ఏమిచ్చారంటే ఈ ప్రొడక్ట్ క్వాలిటీ అనేది చాలా లగ్జరీగా ఉందని. అండ్ కొంతమంది అయితే గూచీ బ్రాండ్ కన్నా ఇంకా లగ్జరీ ఫీల్ ఇస్తుంది ఈ ప్రొడక్ట్ అని. సో తర్వాత పేలెస్ ఇది ప్రాంక్ అని రిలీవ్ చేసింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇటాలియన్ బ్రాండ్ అన్నావు చూడు, గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు, అందరూ చాలా షాక్ అయ్యారు. వాళ్ళ అమౌంట్ కూడా రీఫండ్ చేశారు అండ్ షూస్ కూడా ఫ్రీగా ఇచ్చారు. సో చాలా మంది బ్రాండ్ చూసి హై ప్రైసింగ్ తో బై చేస్తున్నారు, కానీ యాక్చువల్ ప్రొడక్ట్ క్వాలిటీని మాత్రం చూడట్లేదు. కోహినూర్ డైమండ్ ని మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పేపర్ మీద పెట్టి అమ్ముతా అంటే మీరు ₹5 ఇస్తానన్నా కూడా ఇది నకిలీది అనుకుని ఎవడు కొండు. అదే కోహినూర్ డైమండ్ ని మీరు తనిష్ షోరూమ్ లో పెట్టి 2000 కోట్లు అంటే 2000 కోట్లేనా ఆలోచించే బిజినెస్ మ్యాన్ ఉంటాడు. మారింది డైమండ్ కాదు, మారింది దానికి ఇచ్చిన ప్లాట్ఫామ్.